Welcome to Icon India. Current affairs. So, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వచ్చినటువంటి టీచర్స్ ఉద్యోగాలకి సంబంధించి అలాగే దీనితో పాటు రానున్నటువంటి ఇతర ఉద్యోగాల కోసం కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ద్వారా మనం స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్, మనం రాసేటువంటి ఎగ్జామ్స్ ప్రాంతీయమైనటువంటి రీజనల్ పోటీలో ఉంటాయి కాబట్టి స్టేట్ లెవెల్లో ఉండేటువంటి కాంపిటీషన్ కాబట్టి స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు తెలుసుకోవడం ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కొంత మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఎక్స్క్లూజివ్గా స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోతా ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంటెంట్ 100% మీకు నచ్చుతుంది. విత్ క్వశ్చన్ ఫ్రేమింగ్స్తో ఈ కాంటెంట్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి మోర్ కాంటెంట్ మీకు ఎస్పెషల్లీ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు, అలాగే ఇటీవల అనౌన్స్మెంట్ ప్రకారం వచ్చేటువంటి ఉద్యోగాలకి సంబంధించి స్టేట్ లెవెల్లో ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడుతుంది. ఇక మీకు మోర్ అప్డేట్స్ అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం కూడా నేను వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ బాక్స్లో పెన్ చేస్తాను. వాట్సాప్ ఛానల్తో పాటు మీకు టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను అందులో ఫార్వర్డ్ చేస్తాను. సో దానికోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెన్ చేస్తాను. సో మనం ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా దేనిని గురించి డిస్కస్ చేద్దాము, ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాము అని అంటే మీకు 2024కి సంబంధించినటువంటి అప్డేట్స్ నుంచి ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతోంది. జూలై అండ్ ఆగస్ట్ బేస్డ్గా ఈ క్లాసెస్ని నేను ప్రారంభిస్తా ఉన్నాను. అంటే మీ ఎగ్జామ్కి సంబంధించి దగ్గరగా మీకు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ని నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాను. దీనికి మీరు చేయాల్సింది లైక్ చేసి కమెంట్ చేయండి, వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చూడండి, మిగతాదంతా నేను చూసుకుంటా. సో మీకు ఇంకా ఆన్ డిమాండ్ ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఆ టాపిక్స్ని కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనం 2024 జూలైకి సంబంధించినటువంటి ఆగస్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని స్టేట్ లెవెల్లో రీజనల్ లెవెల్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎలా అంటున్నాం, స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఇందులో ముందుగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే మనకి 2024 జూన్లో ప్రభుత్వం మారింది. సో దీనికి సంబంధించి మనకి ఎలక్షన్లు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. సో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అలయన్స్ తోటి వచ్చినటువంటి ఈ గ్రూప్ తోటి వచ్చినటువంటి పార్టీ ఇక్కడ పథకాల పేర్లను మార్చడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎగ్జామినేషన్ లెవెల్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పథకాల పేర్లు మారాయి, ఆ పథకాలని గుర్తించండి అని అంటారు. అలా అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో పథకాలు ఏ పథకాలకి ఏ విధంగా పేర్లు మారాయి అనేటువంటి అంశం వస్తే ఇక్కడ జగనన్న అమ్మ ఒడి అనేటువంటి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీవియస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అమలయ్యింది. ఇప్పుడు ఈ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు అని అంటే ఈ పథకంను తల్లికి వందనం పేరుతో పిలవడం జరుగుతోంది. ఈ పథకంను ఏమని పిలుస్తా ఉన్నారు, తల్లికి వందనం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి పథకానికి ఇంతకు ముందు పేరేమిటి అని అంటే జగనన్న అమ్మ ఒడి. జగనన్న అమ్మ ఒడి పథకానికి ప్రస్తుతం పేరేమిటి అని అంటే తల్లికి వందనం. ఇది పథకానికి సంబంధించి ప్రస్తుతం మారినటువంటి కొత్త పేరు. సో ఇలా ఈ రివైజ్డ్ స్కీమ్ నేమ్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకానికి ఏ పేరును నిర్ణయించడం జరిగింది, ఈ పథకం ఏ పేరుతో ప్రస్తుతం పిలువబడుతుంది అని అంటే దీనికి సంబంధించి సర్వేపల్లి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో ఏమనంటున్నాం,
విద్యామిత్ర పేరుతో పిలువబడుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థి మిత్ర ఏమనంటున్నాం, విద్యార్థి మిత్ర పేరుతో పిలువబడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత జగనన్న గోరుముద్ద అనే పథకం ఉండే. ఈ పథకానికి ప్రస్తుతం ఏ పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అంటే డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. ఏమని అంటున్నాం, డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని అంటున్నాం, బడి భోజనం అని అంటున్నాం. సో ఇలా ఈ పథకంకు పేరును మార్చడం జరిగింది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మన బడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ఉండింది. సో దీనిని ఇప్పుడు ఏమని పిలుస్తా ఉన్నారు అని అడుగుతారు. మన బడి మన భవిష్యత్ పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ పథకాన్ని మన బడి నాడు నేడును మన బడి మన భవిష్యత్ అనేటువంటి పేరుతో పిలుస్తా ఉన్నారు. దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏమని పిలుస్తా ఉన్నాం, మన బడి మన భవిష్యత్ అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ జగనన్న ఆనిముత్యాలు అనేటువంటి స్కీమ్ ఉండింది. సో ఈ స్కీమ్ కి కూడా పేరు మార్చారు. ఏమని పేరు మార్చడం జరిగింది అని అంటే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఏమని పేరు మార్చారు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు. ఏమని అంటున్నాం, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అనేటువంటి పేరుని మార్చడం జరిగింది. సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక స్వేచ్ఛ అనేటువంటి పథకం ఉంది. దీనిని ఈ కొత్త ప్రభుత్వంలో ఏమని పేరును మార్చడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అని అంటే బాలికా రక్ష అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం, బాలికా రక్ష అనేటువంటి పేర్లని నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ ఈ పాత పథకాలకి సంబంధించి పాత పేర్లేమో ఇలా ఉంటే మారిన పేర్లేమో ఇలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇండివిజువల్ గా అడిగితే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. దెన్ లేదా సరిగా మ్యాచ్ చేయండి అని అడిగితే ఇలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ లెవెల్లో మనం రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత ప్రభుత్వంలో కొనసాగినటువంటి పథకాలకి ఏమని పేర్లను నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు జగనన్న అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అనేటువంటి పేరుని మార్చడం జరిగింది. మారిన పేరు తల్లికి వందనం. ఇక పాత పేరు మరొక పథకానికి జగనన్న విద్యా కానిక, దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్కి సంబంధించినటువంటి విద్యామిత్ర అనేటువంటి పేరుని పెట్టారు. సో ఇక నెక్స్ట్ జగనన్న గోరుముద్దకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేటువంటి పేరుని నిర్ణయించడం జరిగింది. ఇది ప్రస్తుతం పథకం పేరు. మన బడి నాడు నేడు అనేటువంటిది పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకం పేరు. ప్రస్తుతం దీన్ని మన బడి మన భవిష్యత్ పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. జగనన్న ఆనిముత్యాలు అని చెప్పేసి పాత పథకం పేరుండే దానిని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇక స్వేచ్ఛ అనేటువంటి పథకాన్ని బాలిక రక్ష అనేటువంటి పేరుగా నిర్ణయించడం జరిగింది. సో ఇలా ఈ పథకాలకి సంబంధించి పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల పేర్లను కొత్త ప్రభుత్వం ఇటీవల ఫామ్ అయినటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా మార్చారు అని అంటే ఇది ఆన్సర్ చెప్తే మీకు 1 మార్క్ వస్తుంది. సో ఇలా ఈ కంటెంట్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్